ఈరోజు ఎగ్జామ్ వివరణ గురించి తెలుసుకుందాం. గాలిని లోపలికి పీల్చుకొని బయటకు వదిలివేయటాన్ని ఏమని పిలుస్తారు? శ్వాసించడం అండి. రెండవది కరెక్ట్. బి కరెక్ట్. శ్వాసక్రియలోని ప్రక్రియకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఉచ్ఛ్వాసం అంటే ఏంటండి? గాలిని లోపలికి పీల్చడం అంటే 1 వై. నిశ్వాసం అంటే ఏంటిదండి? గాలిని బయటకు పంపడం. 2 జెడ్. శ్వాస రేట్ అంటే ఏంటి? నిమిషానికి పీల్చి వదిలే గాలి సంఖ్య 3x అండి. అంటే ఫస్ట్ వన్ రైట్ అండి. వ్యాయామం మరియు శరీర మార్పులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఓకే అండి. మనం గాలి పీల్చినప్పుడు ఆ గాలి ఊపిరితిత్తులను నింపుతుందండి. కరెక్ట్ పాయింట్ అండి. ఒక శ్వాసలో మనం పీల్చే గాలి పరిమాణాన్ని కూలజాల్లో కొలవచ్చు. అవునండి, ప్రయోగం ద్వారా కొలవచ్చు. గాలి పీల్చినప్పుడు ఛాతీ చుట్టుకొలత పెరుగుతుందండి, తగ్గదండి. వ్యాయామం లేదా పరిగెత్తడం వల్ల శ్వాస రేటు పెరుగుతుందండి. కరెక్ట్ పాయింట్ అండి. గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తులు నిండి ఛాతీ వ్యాకోచిస్తుంది, అంటే చుట్టుకొలత పెరుగుతుంది, తగ్గదు. అంటే మూడవది తప్పు వాక్యం అండి. మనం నిశ్వాసంలో వదిలే గాలి యొక్క లక్షణం గురించి సరైనది ఏది? వదిలే గాలి వెచ్చగా మరియు తేమను కలిగి ఉంటుంది. ఫోర్త్ ఏ రైట్ అండి. గాలిలో ఏముంటుందో తెలుసుకోవడానికి బొగ్గును మండించి అది బరువు తగ్గి వాయువుగా మారుతుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? అదృష్ట శక్తి ఏదో ఉందని చెప్పాడండి. బి వాన్ ఎలిమెంట్ అండి. వాన్ ఎలిమెంట్ బొగ్గని గుర్తుపెట్టుకోమన్నాను. ఇజన్ ఆక్సిజన్ అని పేరు పెట్టిన గుర్తుపెట్టమన్నాను. జోసెఫ్ బ్లాక్ సున్నప్రాయి స్థిరమైన గాలి అని చెప్పమని గుర్తుపెట్టుకోమన్నాను. జోసెఫ్ ప్రిస్లీ పుదీనా మొక్కను కొవ్వొత్తి ప్రయోగాన్ని గుర్తుపెట్టుకుంటే అతను చెప్పిన పాయింట్ గుర్తుకొస్తుందండి. అంటే కొవ్వొత్తి వెళ్ళడానికి మానవులకు అవసరమైన వాయువు మొక్కల నుండి లభిస్తుందని చెప్పాడండి జోసెఫ్ ప్రిస్లీ. ఓకే. బొగ్గును మండించినప్పుడు కనబడని పదార్థం ఏర్పడి బరువు తగ్గుతుందని దాని వాయువు అని ఎలిమెంట్ పేర్కొన్నాడు. ఓకే అండి. వాన్ ఎలిమెంట్ 5ది. బి కరెక్ట్ ఆన్సర్. స్థిరమైన గాలి కార్బన్ డైఆక్సైడ్ వాయువును కనుగొని దాన్ని నీటిని పాల వల్ల తెల్లగా మారుస్తుందని నిరూపించింది. ఇంతకుముందుకు శాస్త్రాల గురించి చెప్పాను కానీ సున్నం తెల్లగా ఉంటుంది, గుర్తుపెట్టుకోరు. స్థిరమైన గాలి సున్నప్రాయి ప్రయోగంపైన సున్నపు నీటిని మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని పుదీనా మొక్క యొక్క ప్రయోగం ద్వారా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఇంతకుముందు చెప్పాను, జోసెఫ్ ప్రిస్లీ. ఆక్సిజన్ అనే పదానికి సంబంధించి కింది వాక్యంలో సరైన వాక్యం ఏది? ఆక్సిజన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త జోసెఫ్ ప్రిస్లీ కాదండి. ఆక్సిజన్ లావోయిజన్ అని గుర్తుపెట్టుకోమన్నా. ఇజన్ లాస్ట్లో 2 అక్షరాలు. గ్రీక్ భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలు తయారు చేసేదని అర్థం. కరెక్ట్ అండి. ఆక్సిజన్ అనేది కేవలం మొక్కల నుండి వచ్చే మంచి గాలి అండి. ఆక్సిజన్ అన్ని రకాల ఆమ్లాల్లో ఉంటుందని లేవోయిజర్ నమ్మకం, అందుకే దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. సో ఇలా కరెక్ట్గా ఉన్న వాక్యం బి అండి. ప్రతి 1000 మిల్లీలీటర్ పీల్చే గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఎంత? 210 అండి మిల్లీలీటర్లు. పరిమాణాల గురించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది? నైట్రోజన్ మరియు ఇతర వాయువుల పరిమాణంలో పెద్ద మార్పు ఉండదండి. కరెక్ట్ పాయింట్ అండి. విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ 40 మిల్లీలీటర్లకు పెరుగుతుంది. ఇక్కడ మీకు 210కి వెళ్ళి 40 తీసేయండి. 210కి వెళ్ళి 40 తీసేయండి. తీసేస్తే విడిచే గాలిలో ఆక్సిజన్ పరిమాణం వస్తుంది కదండి. ఓకే, 40 గుర్తుపెట్టుకోండి. 45 గుర్తుపెట్టుకోండి. సార్ 45 తీసేయండి. 45 తీసేస్తే వచ్చేది నిశ్వాసలో వచ్చే ఆక్సిజన్ పరిమాణం. 45 పోయింది కదండి. ఇంకా 40 ఏమో కార్బన్ డైఆక్సైడ్ కలపండి, 5 ఏమో నైట్రోజన్ కలపండి. 210 690 అవుతుందండి నైట్రోజన్. 0.0 విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ 0.4 మిల్లీలీటర్లు ఉంటుంది. దాన్ని 0.4 కాబట్టి కౌంట్ చేయకండి. కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు, మన టేబుల్ ప్రకారం చెప్దాం. 690 నైట్రోజన్ 695 అవుతాయి, ఒక 5 యాడ్ అవుతాయండి. కార్బన్ డైఆక్సైడ్ 0.4 మిల్లీలీటర్లు, ఇది గుర్తుపెట్టుకొని విడిచే గాల్లో
కార్బన్ డైఆక్సైడ్ 40 మిల్లీలీటర్లు ఉంటుంది. ఒక 45 గుర్తుపెట్టుకుంటే ఇదన్నీ గుర్తుకుంటాయి. 290, 690 నైట్రోజన్, 290 ఏమో ఆక్సిజన్, 0.4 అలానే గుర్తుపెట్టుకోరు. విడిచే గాల్లో 45 తీసేస్తే ఎంత ఉంటాయండి? 165. ఈ 40 కార్బన్ డైఆక్సైడ్కి వేయండి, 5 ఏమో నైట్రోజన్ కలపండి. ఓకేనా అండి? అలా గుర్తుపెట్టుకుంటే టేబుల్ మొత్తం గుర్తుకుంటా అండి. అలా ఏ ప్రశ్న అడిగినా మీరు ఇదే చెప్పగలుగుతారు. మన పీల్చే గాల్లో 200 మిల్లీలీటర్ల ఆక్సిజన్, విడిచే గాల్లో 165 మిల్లీలీటర్లు తగ్గుతుంది కానీ పెరగదు. డి తప్పు వాక్యం అండి. చేపల శ్వాసక్రియకు సంబంధించిన సరైనది ఏది? నీరు నోటి నుండి ముప్పల గుండా ప్రయాణించినప్పుడు ఆక్సిజన్ సూచించబడుతుంది. ఓకే అండి. మనము చేపలను పరిశీలిస్తే నోరు తెరుస్తూ మూస్తూ ఉంటుంది. తెరిచే మూసే సమయంలో నోటి నుంచి నీరు వెళ్తుందండి. ఆ నీరు మొప్పల గుండా ప్రవేశించి దుప్పల ద్వారా వెలుపలికి వెళ్ళిపోతుంది. ఈ ప్రవహించే సమయంలో ఆక్సిజన్ను మొప్పలు గ్రహిస్తాయండి. ఆ శోషించినది శరీరం మొత్తం సరఫరా చేస్తాయండి. చేపలు కేవలం గాల్లో కాదండి, నీటిలో ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటాయి. చేపలు మొప్పలు రెడ్ రంగులో ఉంటాయి, అంటే ఎర్రగా ఉంటాయండి. చేపలు ఊపిరితిత్తులతో శ్వాసిస్తాయండి, కాదండి మొప్పలతో శ్వాసిస్తాయి. 11A ఆన్సర్ రైట్ అండి. కప్పల శ్వాసక్రియకు సంబంధించి కింది వాటిని జతపరచండి. ఓకే అండి, సింపుల్. భూమి పైన ఉంటాయి, భూమి లోపల విశ్రాంతి దశలో ఉంటాయి, టాడుపోల్ డింబకంగా ఉంటాయి. లార్వా దశలో, టాడుపోల్ డింబక దశలో ఉంటాయి. సంవత్సరానికి 2 సార్లు భూమి లోపలికి వెళ్ళి విశ్రాంతి దశలో ఉంటాయండి. భూమి పైన ఉన్నప్పుడు మానవులాగా ఊపిరితిత్తులతో పీల్చుకుంటాయండి. భూమి లోపల ఉన్నప్పుడు వానపాములాగా తేమతో కూడిన చర్మంతో శ్వాసిస్తాయండి. టాడ్పోల్ దిమ్మకంగా ఉన్నప్పుడు మొప్పల ద్వారా చేపల వలె శ్వాసిస్తాయండి. 3 రకాలుగా శ్వాసిస్తుంది. ఓకేనా? భూమిపైన ఉన్నప్పుడు ఊపిరితిత్తులు 1 భూమి లోపల విశ్రాంతిలో ఉన్నప్పుడు తేమగా ఉండే చర్మం 2Z, టాడ్పోల్ డింబకం 3X అండి. 13 బుద్ధింక శరీర పార్శ్వాల్లో ఉండే రంధ్రాలను మరియు శ్వాసనాళాలను వరుసగా ఏమంటారు? రంధ్రాలనేమో స్పైరాకిల్స్ అంటారండి. పార్శ్వభాగాలు అంటే 2 సైడ్లలో ప్రతి ఖండితంలో ఒక్కొక్క శ్వాసరంధ్రం ఉంటుందండి. ఈ శ్వాసరంధ్రాలను అనుకుని గొట్టాలు ఉంటాయండి, వాటిని శ్వాసనాళాలు అంటారు. ఈ శ్వాసనాళ శరీరం అంతా వలల విస్తరించి ఉంటుందండి. ఆ శ్వాసనాళాలను ఏమంటారంటే ట్రాకియా అంటారు. దీని ద్వారా మొత్తం శ్వాసక్రియ ప్రక్రియ శరీరం అంతటా జరుగుతుందండి. వానపాం ఓకే, దీని ఆన్సర్ ఏందండి? స్పైరాకిల్స్, ట్రాకియా. 13A వానపాము శ్వాసక్రియ గురించి సరికాని వాక్యం. వానపాము శరీరం పల్చగా తేమను కలిగి ఉంటుందండి. ఈ పల్చగా ఉండే తేమగా ఉండే చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపిస్తుందండి. శరీరం ఉపరితలం అంతా శ్వాసించడానికి ఉపయోగపడుతుందండి. ఊపిరితిత్తులు అనేటివి ఉండవు. ఓకేనండి. అంటే ఇక్కడ తప్పు వాక్యం ఏంటి? 14B వానపాముకు ప్రత్యేకమైన ఊపిరితిత్తులు ఉంటాయి అనేది వాక్యం తప్పు. అంటే కరెక్ట్ సమాధానం దీనికి. మొక్కలు వాయు వినిమయం జరగడానికి తోడ్పడే భాగాలు ఏంటి? పత్రరంధ్రాలు, లెంటిసిల్స్. ఇది దాదాపు ప్రతి లెసన్లో వస్తుందండి. మొక్కల భాగాలు వస్తే ఈ పదాలు వస్తూనే ఉన్నాయండి. మొక్కల్లో జరిగే జీవక్రియల గురించి క్రిందివి సరైనది ఏవి? పగలంతా మొక్కలు శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ 2 జరుపుతాయి. అవునండి. రాత్రి కిరణజన్య సంయోగక్రియ జరగదండి, ఎందుకంటే సూర్యక్రాంతి ఉండదు, కానీ శ్వాసక్రియ మాత్రం జరుగుతుందండి. మొక్కలు కేవలం రాత్రిపూట మాత్రం కాదండి, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా సగం వినియోగించబడుతుంది. రాత్రిపూట కిరణజన్య సంయోగక్రియ వేగంగా జరుగుతుంది, అసలు జరగదండి. కాంతి లభిస్తేనే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందండి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? పగలంతా మొక్కలు శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ 2 జరుపుతాయి. సి కరెక్ట్ ఆన్సర్ అండి. మొలకెత్తి విత్తనాల్లో శ్వాసక్రియను పరీక్షించినప్పుడు విడుదల ఏ వాయువు సున్నం నీటిని పాలలా మారుస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ అండి. శ్వాసక్రియలో ఇబ్బంది పడే రోగులకు వైద్యశాలలో ఆక్సిజన్ ఎలా అందిస్తారు? సిలిండర్ ద్వారా, గొట్టాల సాయంతో. శ్వాసక్రియలో జరిగే ముఖ్యమైన మార్పుల గురించి క్రింది వాటిలో సరైనది ఏది? శ్వాసక్రియ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరిని వదులుతుందండి శ్వాసక్రియ.
కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదిలేది కిరణజన సమయక్రియ. నైట్రోజన్ గ్రహించేటంటే వేర్లు. మొక్కల వేర్లు వీటి ద్వారా శ్వాసిస్తాయి. ఈ బుక్లో ఒక పాయింట్లో మొక్కలు వేర్లు వీటి ద్వారా శ్వాసిస్తాయని బుక్లో ఇచ్చాడు, టెక్స్ట్ బుక్లో ఇచ్చాడండి. కానీ బుక్ బ్యాక్ సైడ్ ఇచ్చి అభ్యాసం మెరుగుపరుచుకుందాంలో ఇది ఇచ్చాడండి, మల్టిపుల్ చాయిస్లో ఇచ్చాడండి. లెంటికల్స్ అండి వాయురంధ్రాలు. వాయుగోనులు ఎక్కడ ఉంటాయండి? ఊపిరితిత్తుల్లో ఉంటాయండి మానవుని. స్పైరకల్స్ అంటే శ్వాసరంధ్రాలు. వేటి అండి? బొద్దింకై. పత్రరంధ్రాలు మొక్కల్లో ఉపయోగపడతాయండి. లెంటికల్స్ వాయురంధ్రాలండి. ఓకే, ఎగ్జామ్ బాగా రాశారండి. అందరికీ వెరీ గుడ్.